ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి నిన్న మొన్న కురిసిన అకాల వర్షాల వల్ల ఏలూరు జిల్లాలో కూడా పంటలకి దెబ్బతిన్న పరిస్థితి ఉన్నది. అంటే పంటలు వివిధ రకాల పంటల రైతులు కూడా నష్టపోయారు. ప్రధానంగా ముదినేపల్లి ఈ కలిదిండి ప్రాంతంలో మినుము పంటకి, అట్లాగే నూజివీడి ప్రాంతంలో మామిడి పంటకి, కుక్కునూరు వెలేరుపాడు ఈ ప్రాంతాల మిర్చి ఈ పంటలకి నష్టం జరిగింది. అట్లాగే ఆకుకు కూడా నష్టం జరిగే పరిస్థితి ఉన్నది. వివిధ రకాల పంటలు ఈ అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిని వాళ్ళ రైతులు నష్టపోయారు. అలాగే మెట్ట ప్రాంతంలో చాలా చోట్ల చాటాయి మండలాల్లో మొక్కజొన్న పంటకు కూడా నష్టం జరిగింది. అలాగే అరటి పంటకి అట్లా నిమ్మ పంటకి కూడా నష్టం జరిగిన పరిస్థితి ఉన్నది. అయితే ఈ పంట చేతికి వచ్చి కోత దశలో ఉన్న ఈ పంటలు ఈ వర్షాలు తడిచిపోయి రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. రెండోది పెట్టుబడులు కూడా విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి ఈ అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. పంట నష్టాలని వెంటనే అంచనా వేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. పంట నష్టాలు అంచనా వేయడంతో పాటు పంట నష్టపరిహారాలు కూడా వెంటనే చెల్లించి ఆదుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రధానంగా వివిధ పంటల యొక్క దిగుబడులు కూడా ఈ కాలంలో తగ్గుతున్న పరిస్థితి ఉంది. మామిడికి దిగుబడి తగ్గే పరిస్థితి ఉంది. మిర్చి పంట తెగుడు వల్ల దిగుబడి తగ్గే పరిస్థితి ఉంది. నిమ్మకాయ అయితే తెగుడు వల్ల దిగుబడి రాని పరిస్థితి ఉన్నది. మరి మినుము కూడా పెట్టుబడి పెరిగి దిగుబడి రాని పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న కొద్దిపాటి దిగుబడి అమ్ముకుందామని చెప్పేసి ఇవాళ రైతులు తమ ఏదో రకంగా పెట్టిన పెట్టుబడులే సరే వస్తాయని చెప్పి ఆశించిన నేపథ్యంలో ఈ అకాల వర్షాలు దెబ్బతీసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి అకాల వర్షాల వల్ల ఈ ఉద్యాన పంటలు, ఆహార పంటలు, వాణిజ్య పంటలకి నష్టం జరిగింది. కాబట్టి నష్టాలని తక్షణం అంచనా వేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆయా పంటల పెట్టుబడి ఖర్చులకు అనుగుణంగా నష్టపరిహారాలు, అట్లాగే పంటల బీమా పరిహారాలు చెల్లించి ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. కాబట్టి పంటలు నష్టపోయిన రైతాంగాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరుతాము.